రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై ఓ హీరోయిన్ కి స్వయంవరం జరగబోతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు, ఆ హీరోయిన్ స్వయంవరం కి వచ్చే హీరోస్ ఎవరు చూద్దాం. లెట్స్ వెల్కమ్ కిరణ్ విశ్వ along with his team. ఓకే ఓకే పర్లేదు. బాబు గారు నమస్కారం, రోజా గారు నమస్కారం. నేను ఒక పెద్ద బ్రోకర్ అండి. ఓ నో 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 నో, బ్రోకర్ అంటే ఆ బ్రోకర్ కాదు, పెళ్లిని సెట్ చేస్తుంటాను. నీ ఎంతో మంది పెద్దవాళ్ళకి పెళ్లిని సెట్ చేశాను, సెలబ్రిటీస్ కి పెళ్లిని సెట్ చేశాను. ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నా దగ్గరికి ఒక స్టార్ సెలబ్రిటీ హీరోయిన్ నాకు పెళ్లి సెట్ చేయమని చెప్పింది. ఆమె మామూలు హీరోయిన్ కాదు, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్, ప్లైవుడ్, శాండిల్వుడ్ ఇలా అన్ని వుడ్లలో చేసి ఏమన్నా నాకు వుడ్ బి కావాలని చెప్పింది. తప్పకుండా వుడ్ బి సెట్ చేస్తానని చెప్పాను. ఆమె ఎవరో తెలుసా? మన ముందుకు వచ్చేస్తుంది. ఎవరో కాదు, కుర్రకారు కలల రాణి మన విశ్వాని. ప్లీజ్ వెల్కమ్. మేడం ఏం ఊపారు మేడం, ఇలా ఊపే ప్రేక్షకులను ఊపుతున్నారు మీరు. మీ సినిమా డేట్స్ నేనే చూసుకోమని చెప్పారు. నాకేమో బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ఒక డేట్ అడిగారు, అమీర్ ఖాన్ ఒక డేట్ అడిగారు, షారుఖ్ ఖాన్ ఒక డేట్ అడిగారు, సల్మాన్ ఖాన్ ఇద్దరు అందరూ అడిగారు. మా టాలీవుడ్ నుంచి నాగబాబు ఒక డేట్ అడిగారు మేడం. ఫస్ట్ 3 తీసేసే, ఆ 4 మాత్రం ఓకే చేసే. నాగబాబు గారు యా, ఆయన మీకు భాష రాదు కదా, ఎలా మేనేజ్ చేస్తారు? ఆయనను చూస్తే నా లోపలి భావాలని అలా తన్నుకొచ్చేస్తాయి. భావాలని చెప్పేసి మంచి భావాన్ని సెట్ చేసుకున్నారు కదా. ఓకే మేడం, మీకోసం స్వయంవరం ఏర్పాటు చేశాను. స్వయంవరంకి వచ్చే వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. స్వయంవరం ఎవరు వచ్చారండి? దేనికి వచ్చావు? స్వయంవరానికి వచ్చా. దానికి మేనమామలో ఉన్నాడు, స్వయంవరానికి వచ్చాడంట. అయినా శ్మశానానికి వెళ్ళే టైంలో సంవత్సరం చేయడానికి వచ్చావేంట్రా? బాబు గారు ఆరిపోయే దీపానికి గెలియకు అంటే ఇదే. హలో, ఆల్రెడీ ఒకసారి ఆగిపోయింది, మళ్ళీ వెలిగించుకుని వచ్చేటప్పుడు ఈ టైం అయింది. ఓకే, మేమందరూ పక్క ఉండండి. మేడం హీరోయిన్ విశ్వాని గారు వస్తున్నారు. ఏం చేస్తావు నువ్వు? రెడీ అవుతా ఉన్నా. దేనికి? అదే మేడం వస్తున్నారు. ఏముంది వీణకి ఇట్లా. సో స్వయంవరం కన్నా ముందు ఎవరైనా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి కదా. ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ తాతగారు ఈయన కదా, అందుకే మొక్కుతున్నాను. ఆయన తాతగారు కాదు, అన్ని కలిసి వస్తే మీ కాబోయే శ్రీవారు. ఆయన ఈ ఏజ్ బార్ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? మేడం వయసు రీత్యా ఏజ్ బార్ గానే, వృత్తిరీత్యా కత్తి. ద్రాక్ష గుత్తేం కాదు, తిత్తి తీస్తా. మా నేను జంతువులను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకోను. నేను జంతువు కదా, మనిషా? నువ్వు అనుకుంటే సరిపోద్ది, అందరూ అనుకోవాలి కదా. మేడం నాకు కరాటీ చేయడం వచ్చు. ఏ బెల్ట్? బ్లాక్ బెల్ట్ కరాటీలో. ఇవే కట్టుకో, పక్కకు చేరుకో. నీ పేరేంటి? బాదం షేక్. 2 గ్లాసులు ప్లీజ్. నువ్వు మధ్యలో మాట్లాడుకో. నాకు ఈ రేస్ గుర్రం బాగా నచ్చాడు. రేస్ గుర్రం కాదు, గుడ్డి గుర్రం అది. ఏం లేదు మేడం, మన దుబాయ్ లో రేస్ గురం బాగా వేడి ఉంటాయని చెప్పి తీసుకొచ్చాను మేడం. దాని తర్వాత తెలిసి నేను బాడీలో వేడి ఉంది, తడిలేదు. అది చెప్పాల్సింది నేను. ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టండి, మనం రౌండ్ స్టార్ట్ చేద్దాం. రౌండ్స్ అంటే ఆ రౌండ్ కాదు, గేమ్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్ ఏంటంటే దాని పేరు పండు 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 అరచి పండు అరచి పండు. మేడం పండు 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 ఎర్ర పండు మేడం. ఇది నా పండు, నా ఇష్టం. ఓకే, ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే ఆ చీకట్లో ఉన్న గదిలో నేను ఒక అరటి పండు పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, ఆల్ ది బెస్ట్. గెట్స్ సెట్ గో. బాబు గారు మీకు విషయం తెలుసా? నేను అందులో అరటి పండే పెట్టలేదు. నాకు ఈ స్వయంవరం ఆటలొద్దు మేడం, నన్ను హెల్మెట్ చేసి నేను వెళ్ళిపోతాను. ఆరిపోయిన దీపాన్ని వెలిగించుకోవచ్చా కదా, ఏమైంది? లోపల ఆరిపేశారయ్యా. నేనే గెలిచా. అసలు అరటి పండు ఎలా దొరికింది? నేనే పెట్టాను మేడం. ఈ రౌండ్ అయిపోయింది. నౌ సెకండ్ రౌండ్.
మేడం రౌండ్ పేరు చెప్పండి. రౌండ్ పేరు వచ్చేసి అలా కింద పడుకోవాలి, ఆ. అలా పడుకొని మళ్ళీ అలా లెగాలి, ఆ. తర్వాత వచ్చి నన్ను లేపాలి. ఆహా. ఆ, అంటే మేడం dips. గేమ్ అది కాదు మేడం, ఇది డిప్స్ కొట్టాలి అదేనా? యా డిప్స్ పడుకోలేవాలి పడుకోలేవా అంటే ఇంకో అర్థం వస్తుంది, ఓకేనా? నాకు తెలుగు కొంచెం ప్రాబ్లం కదా, నువ్వు అర్థం చేసుకో. కొంచెం కొంచెం పిసుకుతారేంటి ఇక్కడ? ఓకే. పడుకోండి మీరు. ఈ పనికిరాడు తీసే. నెక్స్ట్ నువ్వే బట్ట ఇల్లు. ఏం చేస్తున్నారా? డిప్స్ చేసినట్లేదు, గోడకు పిడికలు కొడుతున్నట్టుంది తెలుసా? డిప్ చేసుకోండి సార్. అడ్జస్ట్ చేసుకోవాలా? వెళ్ళిపోయి లేపు. మన సెకండ్ రౌండ్ లో మన బట్ట గెలిచాడు, సూపర్. థర్డ్ రౌండ్ ఏంటి మేడం? థర్డ్ రౌండ్ వచ్చేసి బాడీ. మేడం బాడీ కాదు, కబాడీ. ఇది నా బాడీ నా ఇష్టం, నీకెందుకు? ఈ కబడ్డీ మ్యాచ్ లో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్, ఓకేనా? రండి కబడ్డీ ఆడదాం. నైట్ అయితే మంత్ షేకింగ్ చేసే ముందు, నైట్ అయితే మంత్ షేకింగ్ చేసే ముందు, నైట్ అయితే మంత్ షేకింగ్ చేసే ముందు ఈయనకు బయటికి పంపు. నెక్స్ట్ మేడం మీరు. టీమ్ లీడర్ కొత్త, టీం అంతా చెత్త. హలో మేడం, టీమ్ లోనే ఉన్నాను. నువ్వు కాకుండా ఆ. టీమ్ లీడర్ కొత్త, టీం అంతా చెత్త. టీమ్ లీడర్ కొత్త, టీం అంతా చెత్త. ఓ రేసు గుర్రం. వీడు కూడా అవుటే. మేడం అవుట్ అయింది వాడు కాదు, మీరు. ఈ గేమ్ థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. 3 రౌండ్ల విన్నర్ చెప్తాం ఇప్పుడు. ఓకే, ఈ స్వయం రౌండ్ లో విన్నర్ ఎవరో చూద్దాం. మేము ముందుకు లైట్ వస్తుంది, ఆ లైట్ ఎవరి మీద బాగుతుందో వాళ్ళే విన్నర్ అన్నమాట, ఓకేనా? ముందు మీ దగ్గరకు వస్తుంది. ఓకే, స్టార్ట్. నువ్వే గెలిచావు, నువ్వే గెలిచావు. లైట్ వస్తుంది. ఏమైంది? ఈ దీపం మారిపోయింది. మరి నా స్వయంవరం? బాబు గారు నా వెళ్ళు. Let's start with Nagbabu sir. విశ్వ అచ్చం శ్రేయలాగా ఉన్నావే. విశ్వ ఎంట్రీ తోటి నాకు స్కిట్ లో ఒక మంచి చిన్న జోష్ వచ్చింది. బట్ కంపేర్ టు యువర్ ప్రీవియస్ స్కిట్ ఇట్స్ గుడ్. Thank you, sir. ఓకే, ఇంకా అలా బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళు. ఆల్ ది బెస్ట్ విశ్వ, గాడ్ బ్లెస్. So, next comments from Roja garu. ఎంట్రీ అసలు అదిరిపోయింది. థ్యాంక్స్ మ్యామ్. కానీ పెళ్లి కొడుకులే మరి ఏజ్ బార్ వాళ్ళు వచ్చేసారు. బాగుంది, ఫన్నీగా. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది. స్టార్ట్ వచ్చినప్పటి నుంచి మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు? దీన్ని చేసుకున్న వల్ల నాకు ఏది రాలేదండి. వాడు కట్నం ఇవ్వలేదు. పోనీ బంధువుల దగ్గర నుంచి ఏమన్నా చదివింపులు వస్తాయి అనుకుంటూ గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ కానుకర హుండీలో వేయాలంటే అన్ని అందులో వేసారు. ఇక నాకేం వస్తాయి? ఒరే, పెళ్లికి ముందేరా ఈ యాత్రలు ఆవేశాలు, పెళ్ళైన తర్వాత ఇంత ఎందుకు ఆవేశపడ్డావు అని అప్పుడు బాధపడతావు. మాకు తెలుసులేండి. ఏం తెలుసురా నీకు? పెళ్లికి ముందు అమ్మాయిల వెనకెళ్తాం, పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వస్తే వెనక్కి వెళ్తాం. జీవిత సత్యం. పెళ్లికి ముందండి బుక్ లో చదువుకుంటూ నటిస్తూ అమ్మాయిలను చూస్తాం. పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వచ్చిన బుక్కే చదువుతాం. జీవితంలో నాకు పిల్లలే పుట్టరు అనుకున్నా. అలాంటిది మీరు మీ ఆవిడ అద్దె గర్భాన్ని నాకు ఇచ్చి పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారు.
దేనికి థ్యాంక్స్? అద్దె గర్భాన్ని ఫ్రీగా ఇచ్చాను అనుకున్నావా? ₹1,00,000 ఇస్తేనే కదా నీకు అద్దె గర్భాన్ని ఇచ్చాను. అంటే ఇక్కడ డబ్బు సమస్య కాదు సార్. ఆ. ఇప్పుడు నేను రష్మి గారికి ₹1,00,000 ఇస్తాను, ఆవిడ ఇస్తుంది అద్దె గర్భం. శ్రీధర్ అరే నా పెళ్లిరా, ఇగరా కార్డు. నువ్వు చెల్లెమ్మ తప్పకుండా నా పెళ్లికి రావాలిరా. చెల్లెమ్మ ప్రెగ్నెంటా? నాకు చెప్పలేదేంట్రా? కంగ్రాచులేషన్స్ రా, తండ్రి కాబోతున్నందుకు. బ్రదర్, నేను తండ్రిని కాబోతున్నా. చిన్నప్పటి నుంచి నీకు డబ్బు పిచ్చిందని తెలుసు. డబ్బు కోసం నీ పిల్లని వానికి అమ్ముకున్నావు ఏంద్రా? ఏం మాట్లాడుతున్నారా? నేను అలాంటోనా? మరి నీ పిల్లం మా దగ్గర ఉందేంట్రా? దానికి కొన్ని లెక్కలు ఉన్నారా? నీ లెక్కల మీద మన్ను పడా. దేశంలో ఎవరికి లేని లెక్కలు నీ ఇంటికి ఉంటా. సుపుత్ర ప్రాప్తిరస్తు. వాళ్ళని ఆశీర్వదిస్తున్నావేంద్రా సీతగా? అవును కదా.